అందరికీ నమస్కారం, శుభోదయం. అయితే ఒకసారి ఈరోజు సౌందర్యం గురించి ఒక సంఘటన తెలుసుకుందాం. ఈ సౌందర్యం అంటే బహిర్గతమైనటువంటి సౌందర్యమా అంటే అందము, సౌందర్యం అంటే అందము, బయటకి కనిపించేటువంటి అందము ముఖ్యమైనదా, లేకపోతే లోపల ఉన్నటువంటి అంతర్గత సౌందర్యం, అంతర్గత అందం ముఖ్యమైనది అనేటువంటిది ఒక చరిత్రలో ఉన్నటువంటి ఇద్దరు శ్రేష్టమైనటువంటి వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుందాం. వాళ్ళు చాణక్యుడు, చంద్రగుప్తుడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి, మౌర్య సామ్రాజ్యానికి రాజుగా చంద్రగుప్తుని తయారు చేసినటువంటి చాణక్యుడు చంద్రగుప్తుడి మధ్యన జరుగుతున్నటువంటి సంఘటన తెలుసుకుందాం. అయితే ఒకసారి చాణక్యుడు చక్రవర్తి అయిన తర్వాత తనకు మంత్రిగా ఉన్నటువంటి చాణక్యుడు, తనకు మంత్రి మరియు గురువు, సర్వస్వం కూడా, చాణక్యుడితోటి శాస్త్ర చర్చ జరుగుతుంటుంది. ఈ విధమైనటువంటి శాస్త్ర చర్చ జరుగుతున్నప్పుడు అనేక రకాలటువంటి తన విద్వత్తు ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా చంద్రగుప్తుడిని మైమర్పింపజేస్తాడు చాణక్యుడు. అతని యొక్క విద్వత్తుకు, తన గురువుగారి యొక్క, తన మంత్రి యొక్క, చాణక్యుడి యొక్క విద్వత్తుకు ఆశ్చర్యపోతాడు, ఆశ్చర్యాలకు గురవుతాడు. వెంటనే తన గురువుగారుతో ఏమంటాడంటే, తన మంత్రి గారితోటి, గురువుగారు మీకు ఇంతటి విద్వత్తు ఉంది, ఇంతటి జ్ఞానం ఉంది, ఇంతటి అపారమైనటువంటి విజ్ఞాన సంపద ఉంది మీలో, మరి దీనికి తగ్గట్టు మీరు అందంగా ఉంటే ఇంకెంతో బాగుండేటువంటిది. మీరు అందంగా ఉన్నట్టయితే బంగారానికి తావి అబ్బినట్టు ఉండేటువంటిది అని తన గురువుగారు మంత్రి గారితో అనడం జరుగుతుంది చంద్రగుప్తుడు. అప్పుడు మాత్రం మాట్లాడకుండా, ఎలాంటి స్పందించకుండా చాణక్యుడు ఏం చేస్తారంటే, తన పక్క ఉన్నటువంటి సైనికుణ్ణి పిలిచి ఒక 2 పాత్రల లోపల, ఒక బంగారు పాత్రలో మరియు మట్టి పాత్రలో, 2 పాత్రల లోపల నీళ్లు తీసుకొని రా, త్రాగే నీళ్లు తీసుకురా అని చెప్తాడు. సేవకుడు తీసుకొని రావడం జరుగుతుంది. ముందుగా మట్టి పాత్రలో నీళ్లు తాగుమని చెప్తాడు. మట్టి పాత్రలో నీళ్లను చాణక్యుడికి తాగుమని చెప్తాడు. తాగేశాడు. తర్వాత ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి నీళ్లు కూడా తాగుమని చెప్తాడు. ఆ బంగారు పాత్రలో నీళ్లు కూడా తాగడం జరుగుతుంది. 2 పాత్రలో నీళ్లు కూడా చంద్రగుప్తుడు తాగడం జరుగుతుంది. అప్పుడు చాణక్యుడు అడుగుతాడు, చాణక్య, ఈ 2 పాత్రలో నీళ్లు తాగినావు కదా, ఈ 2 పాత్రలో నీళ్ళల్లో ఏది చల్లగా ఉంది చెప్పు అని చెప్తాడు. అప్పుడు చాణక్యుడు అడిగినటువంటి సమాధానానికి చంద్రగుప్తుడు ఏం చెప్తాడంటే, మట్టి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళే చల్లగా ఉన్నాయి, బంగారు పాత్రలో నీళ్లు చల్లగా లేవు అని చెప్తాడు. మరి చూశావా, దీని యొక్క అంతర్గతాన్ని, దీని యొక్క అంతరార్థాన్ని గ్రహించావా అంటే, నాకు ఇంకా స్ఫురించలేదు అని చెప్తాడు చంద్రగుప్తుడు. అప్పుడు చాణక్యుడు చెప్తాడు, ఎందుకంటే మట్టికి పాత్రకు మాత్రమే నీటిని చల్లబరిచేటువంటి గుణం ఉంది, బంగారు పాత్రకు లేదు. తలతల మెరుస్తున్నటువంటి బంగారు పాత్ర అయినప్పటికీ కూడా దానికి నీళ్లను చల్లబరిచే గుణం లేదు, కేవలము మట్టి పాత్రకే ఉంది. కాబట్టి అదేవిధంగా వ్యక్తి యొక్క గుణాన్ని కూడా ఈ విధంగానే కొలవాలి. వ్యక్తి యొక్క విద్వత్తు కానీ, జ్ఞానానికి కానీ అంతర్గత సౌందర్యమే మూలము. అంటే మట్టి పాత్ర లోపల మట్టి ఉంటుంది, అది పైకి కనబడదు, కానీ దానికి ఎంత మంచి గుణం ఉంది, చల్లబరిచేటువంటి గుణం ఉంది. బంగారం మెరుస్తుంది, చాలా తలతల మెరుస్తుంది, కానీ ఆ మెరుపులకు నీళ్లు మాత్రం చల్లగా అయితే లేవు చూడండి. కాబట్టి అదేవిధంగా మనిషి యొక్క గుణాన్ని, మనిషి యొక్క క్యారెక్టర్ను, మనిషి యొక్క శీలాన్ని అంతర్గత సౌందర్యమే ముఖ్యము, బాహ్యమైనటువంటి అందం ముఖ్యము కాదు. అతనిలో ఉన్నటువంటి విద్వత్తును, అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అతనిలో ఉన్నటువంటి అపారమైనటువంటి విద్వత్ సంపదనే కులమానం కావాలి, కానీ వ్యక్తి యొక్క అందాన్ని కొలవడానికి అతని బాహ్య సౌందర్యం అవసరం లేదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చంద్రగుప్తుడు తన గురువుగారు, తన మంత్రి గారి యొక్క అంతరార్థాన్ని గ్రహించి గురువుగారికి పాదాభివందనం చేస్తాడు, నన్ను క్షమించమని వేడుకుంటాడు. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు మనం అంటుంటాం బాహ్య సౌందర్యం అనేటువంటిది ముఖ్యమైన. ఎంతోమంది నల్లగా ఉంటారు, వికలాంగులు ఉంటారు,
అంగవికలం చూడ్డానికి బాగుండరు, కానీ వాళ్ళ ముఖం లోపల కళ ఉంటుంది. వాళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళ విద్వత్తు కానీ, వాళ్ళ యొక్క సంపద కానీ, వాళ్ళ జ్ఞానం అపారమైనటువంటిది. కాబట్టి పైకి కనిపించేటువంటి అందం ముఖ్యం కాదు, అంతర్గతంగా లోపల ఉన్నటువంటి అందమే, సౌందర్యమే ముఖ్యమైనది అనడానికి అది మాత్రమే భగవంతునికి చాలా ఇష్టమైనటువంటిది, బాహ్య సౌందర్యం కాదు అనేటువంటిది ఈ ఇద్దరు మహాపురుషుల మధ్య జరిగినటువంటి సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం కూడా మన అంతర్గత సౌందర్యాన్ని మరి పెంపొందించడానికే ప్రయత్నం చేయాలి అనేటువంటిదే దీని యొక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ని కూడా పొందుపరచాలని కోరుకుంటూ జై శ్రీరామ్.